నమస్తే అండి. ఈరోజైతే నేను సోములతో అన్నం చేస్తున్నానండి. మిల్లెట్స్ అండి, ఇది చాలా మంచిదండి. ఇది నేను రోజు ఇదే తింటానండి. కోయిట్లో కూడా మన మాలియాలో బకాల్లో దొరుకుతున్న 1 కిలో ప్యాకెట్ వచ్చి ₹1.5 తీసుకుంటున్నారండి. సోములు, కొర్రలు, అరికులు 2 రోజులు సోములు తింటే 2 రోజులు కొర్రలండి. అలాగే 5 రోజులు వారానికి 2 రోజులు. మీకు వైట్ రైస్ ఎప్పుడన్నా తినాలంటే ఆ రోజు ఇంక ఈ రైస్ తినకుండా ఉండాలి. ఇది చాలా మంచిదండి. షుగర్కి కానీ బీపీ కానీ అన్ని కంట్రోల్లో ఉంచుతుందండి. మనకి చాలా బాగుంటుందండి రైసు. చూడండి, ఇది వైట్ రైస్ ఎక్కువ తినేసి ఈ మధ్యన బీపీ షుగర్లు ఎక్కువైపోతున్నాయండి. ఇంతకుముందు అయితే మా నాన్నగారు సంతానంలో జొన్న అన్నం, రాగి సంగటి ఎక్కువ తినేవారండి. నేనైతే కొయిటుకు వచ్చిన కాంచి 2 సంవత్సరాలు ముందు నుంచి ఇదే రైస్ తింటున్నానండి. 2 సంవత్సరాల లోపు వైట్ రైస్ ఎప్పుడన్నా తిని ఉంటే 10 సార్లు తిని ఉంటానండి. ఎప్పుడో నెలకు ఒకసారి అలాగా. చూసారా, ఇదిగో సోములు అన్నమాట. నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి రైసు. మనం వైట్ రైస్ లాగా అప్పటికప్పుడు నానబెట్టుకుంటే బాగోదండి, ఉడుకుతుంది కానీ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోద్దండి. ఇలా నైట్ నానబెట్టేసుకుని పొద్దుట వండుకుంటే రైస్ బాగుంటుందండి. ఇదిగో చూసారా, సోములు అన్నం మామూలు మన వార్చేసుకోవచ్చండి. అన్నంలాగా వైట్ రైస్ లాగా వార్చేసుకోవచ్చండి. సరేనండి, చాలా మంచిది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. వైట్ రైస్ మానేసి ఈ రైస్ తినండి. కనీసం వారానికి 2-3 రోజులన్నా తింటే చాలా మంచిదండి.